శబ్దం ఉత్పత్తి శబ్దమై జానపదమై జ్ఞానపదమై అభ్యుదయ పదమై విప్లవ పదమైనప్పుడు అది ఏమాత్రం అక్షరం కాదు. అదే కవి. కవి అంటే మెల్ల కవిత్వం, అందరూ చాలా కవిత్వం, మనం పాటలు రాయొచ్చు. అంటే ఇప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారు అందరి లెక్క మన లెక్కనే, కానీ ఆ అక్షరాలని పొదిగి దాన్ని ఒక శక్తిగా మారుస్తారు. దాన్ని జీవపదం అంటారు. మన ఇంట్లో కూడా అమ్మ ఉంటుంది, బాబునంటది, వరే నాయన ఆ గ్లాస్ ఇక్కడ తీసుకురా, అది ఉట్టి పదం లెక్కనే ఉంటుంది, కానీ శబ్దం భౌతిక శక్తిగా మారుతుంది. గ్లాస్ తీసుకురా అంటే పోయి బాబు గ్లాస్ తీసుకొని వస్తాడు. దట్ ఈజ్ కాల్డ్ శబ్దం. అందుగురించి అక్షరాలకు కవికి కవిగాంచని చోట రవిగాంచును అని ఎందుకంటారు? ఈ నేను రివర్స్లో చెప్పిన, నువ్వు కరెక్ట్ చేయకు. అందుగురించి రివర్స్ ఉంటుంది. ఈ రివర్స్లో నడిపించాలి కవి అంటాడు. ప్రకృతిని, మానవ సమాజాన్ని, మానవ ఆలోచనని. సో శ్రీనారాయణ రెడ్డి అన్నతో చాలా పరిచయాలు ఉండే. నేను మొట్టమొదట 1971లో సిరిమల్లె సెట్ కింద లచ్చుమమ్మో అన్న అంతకుండే ఒక పాట రాశాడు, రాములమ్మ అని. అలాంటి ట్యూన్ ఇది తెలంగాణలో. మా అమ్మ మీద రాసిన దాంట్లో, మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎద్దోల వెనుకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి లచ్చుమమ్మో నీ నడుములే ఇరగనా లచ్చుమమ్మ అన్నాను. ఈ మధ్య అన్న పేరు మీద ఉన్న ఒక అవార్డు నాకు ఇచ్చినప్పుడు నేను అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళింటి, వాళ్ళ అబ్బాయి ఆయన గుర్తు చేశారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అన్నాడు. అంటే నడిసేవాని తొవ్వ పొడుస్తుంది, కూర్చున్న వాడిది చెదలబడుతుందని అర్థం. ఎప్పుడు చలనంలోనే ఉండాలి మానవుడు. అక్షరాలు కూడా చలనంలో ఉండాలి. అదే జీవపదం అవుతుంది, అదే శాస్త్రం అవుతుంది. అదే అక్షరం అనుభవాలని, ప్రాక్టీస్ను ప్రిజర్వ్ చేసి పెడుతుంది. అందుకే వేదాలు కానీ, శాస్త్రాలు కానీ, ఖురాన్ కానీ, కవుల కవిత్వం కానీ, వేమన, పోతన, వీళ్ళు ఎందుకు నిలబడ్డారు? వేమన, పోతన, హనుమాచార్యుడు, ఈ మొత్తం వీళ్ళందరూ అక్షరాలని ఒక భౌతిక శక్తిగా మార్చారు, ఆధ్యాత్మిక శక్తిగా మార్చారు, అభ్యుదయ శక్తిగా మార్చారు, విప్లవ శక్తిగా మార్చారు. సో నా మీద కాల్పులు జరిగినప్పుడు అన్న వచ్చినప్పుడు, ఒరే పాలకుడా పాటను కాల్చేస్తావురా, పాటనే బతుకుంటుందని చెప్పాడు. మనిషిని శబ్దాన్ని ఉరి తీయవచ్చు, శబ్దాన్ని జైల్లో పెట్టవచ్చు, శబ్దాన్ని బంధించవచ్చు, కానీ శబ్దాన్ని కాల్చివేయలేవు. శబ్దం శబ్దంగానే మిగిలిపోయి ఉంటుందని చెప్పిన ఆ కవికి, ఆ మహాకవికి, అశేషమైన ప్రజలు నేను హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాను. అక్షరం ఉన్నంత వరకు శ్రీ అనే 2 అక్షరాలు, అట్ల విధంగా సినారే, అట్లనే చెరబండరాజు, అనేక మంది కవుల యొక్క అది డిబేట్లో ఉంటుంది, చర్చలో ఉంచాలి. పోయట్ అంటే అదే, ఏ పోయట్ మస్ట్ బీన్ ఏ డిబేట్ ఆల్వేస్. ఆ అక్షరాలు ఎప్పుడు డిబేట్ జరగాలి. అక్షరాలు ఎప్పుడైతే డిబేట్ జరుగుతాయో అప్పుడే డిబేట్ ఉంటుంది. లేకుంటే అన్నమాచార్యుని గురించి, వేమన గురించి, పోతన గురించి, భక్త రామదాస్ గురించి, సీతమ్మ అవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నీకని రాశాడు, అది డిబేట్ అయింది. దట్ షుడ్ బి ఏ డిబేటబుల్. కాబట్టి అలాంటి అన్నకు వందనాలు చెప్తూ, సినారే ఆ పదాలు ఉన్నంత వరకు భారతదేశంలో చర్చ ఉంటుంది. అనేక మంది కవుల సరసన నిలిచిన ఆ జ్ఞానికి నా మనస్ఫూర్తికంగా వందనాలు చెప్తున్నాను.